హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అయితే ఒక విషయం చెప్పాలండి. ఈ మోడల్‌కైతే, ఈ హ్యాండ్స్‌కైతే ఇలాంటి క్లాత్ అస్సలు వద్దని చెప్పండి ముందైతేని. అస్సలు రాదండి. చాలా కష్టం ఇది. నిలబడదు క్లాత్ అయితేని. నేను పెట్టడం కూడా ఎందుకు పెట్టానంటే తెలుసుకునేవాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో అయితే పెట్టాను. చూడండి చాలా కష్టపడి పెట్టాను గానీ, దాని లుక్కు పాడైపోయింది. మాకు సింగిల్ కలరే కావాలి. కంపల్సరీగా ఇదే కావాలన్నారు. సరే అనేసి ఒప్పుకున్నాను. చెప్పడం అయితే చెప్పాం. కానీ వాళ్ళు ఇనలేదు. ఇలా మార్క్ చేసుకొని నేనైతే మనం వైపుకి ఒక 4 కుర్చీలు ముందు పైపక్క పెట్టానండి. తర్వాత మళ్ళీ ఆపోజిట్‌లో 4 కుర్చీలు పెట్టాను. ఎందుకంటే పైపక్కే ముందు పెట్టుకోవాలి దీనికి. నేనైతే ఎటువంటి పేపర్ కటింగ్స్ గట్టా ఏమీ పెట్టలేదు. చూసారా అతుకు కూడా ఏసాను. చాలా కష్టంగా వచ్చిందండి క్లాత్ అయితేని. కొంచెం అయితే కష్టపడాలి. నాకైతే ఎందుకు పెట్టాను, ఎందుకు తీసుకున్నాను అనిపించింది. ఓన్లీ ఆ హ్యాండ్స్‌కే నాకు హాఫ్ అన్ అవర్ అయితే వేస్ట్ అయింది. చాలామంది పేపర్ కటింగ్స్ చేస్తున్నారు కదా! అవసరం లేదు అని నా అభిప్రాయం. లైనింగ్ కట్ చేసుకొని ఇలా మెయిన్ క్లాత్ అయితే ఇలా మడత పెట్టుకొని కుర్చీలు పెట్టేసుకొని కొంచెం ఎగుడు దిగుడు చూసుకుంటే సరిపోతుంది. ఇలా ఏదో కుట్టేసేసుకొని సింపుల్‌గా. చూసారా అసల సెట్ అవ్వట్లేదు. దాన్ని మళ్ళీ నేను ఐరన్ చేశాను. అయితే లైనింగ్ కట్ చేసుకున్నాం కదండీ హ్యాండ్‌కి. ఆ లైనింగ్ అయితే ఇలాగా అటాచ్ చేసేసుకోవాలి. ఎవ్వరు కూడా ఇటువంటి జార్జెట్ క్లాత్‌తో అది కూడా సింగిల్‌గా బుట్ట కావాలి అంటే గనక ఈ మోడల్‌లో అయితే అస్సలు తీసుకోవద్దు. ఇదైతే చెప్తున్నాను. చాలా కష్టం, అణగవు. తర్వాత ఏంటి ఇలా కుట్టారు అనే మాటైతే కంపల్సరీగా వస్తది. మనకి వర్క్ రాదు అన్నట్టు బిల్డప్ ఇస్తారు చాలామంది. మనకి అమౌంట్ కూడా వచ్చేది తక్కువైనా సరే కష్టం ఎక్కువండి. నేను వీడియో తీసి పెట్టడానికి కారణం కూడా ఇదొకటి. అయితే నేను ముందుగానే అంచు తీసుకొని కట్ చేసి దాన్ని పైపింగేసి లైనింగ్ అటాచ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎటువైపు అయితే లైనింగ్ ఉందో మనం లైనింగ్‌కైతే ముందుగా అటాచ్ చేసి పై పక్క తిరగేసి ఒక కుట్టయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. నాకైతే ఫుల్ కోల్డ్ అండి. అందుకే వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది. నిన్న వీడియో పెట్టకపోవడానికి కూడా కారణం అయితే ఈ కోల్డ్ వల్లే. నేనైతే ఇలా ఐరన్ చేసుకున్నాను. చాలా కష్టం అణగడానికైతేని. జార్జెట్ క్లాతే దానికి ఇది కొంచెం వర్క్‌లా వచ్చింది. మెయిన్ టోటల్‌గా అయితే ఇలా ఉంది. అక్కడైతే బటన్స్ అయితే కుట్టాను నేను. కానీ బ్లాక్ కుట్టాను గానీ మళ్ళీ మార్చాలవి. చూపించడానికి అనేసి అయితే కుట్టానండి. చూసారా అసలు అణగట్లేదు. మ్యాక్సిమం ఇలాంటి క్లాత్‌కి సింగిల్ పఫ్ అయితే అస్సలు తీసుకోవద్దు. మరొక్కసారి చెప్తున్నాను. నచ్చితే గనక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే చెయ్యండి. మర్చిపోతున్నారు లైక్ చేయడం. ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతది కదా! మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకళ్ళకి ఎళ్తది. మరో ఒక్కళ్ళకైతే యూస్‌ఫుల్‌గా ఉంటది ఈ వీడియో చూడడానికి కూడాని. అంతేనండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.